జర్నలిస్టులు కృష్ణంరాజు, శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాజధాని కోసం భూములిస్తే హేళనగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళా రైతుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని యావత్ స్త్రీ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలి అని నిర్ణయించుకొని జూన్ 4వ తారీఖు నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే వాళ్ళకి ఇంకా కూడా సిగ్గు రాలేదా అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గత పరిపాలన 5 సంవత్సరాలు అందించినటువంటి ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన అంతమొందించినటువంటి ప్రజలు ఈ రోజున మరి సంతోషంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఏ విధంగా అయినా కూడా ప్రజలను మనోభావాల్ని దెబ్బతీయాలనే విధంగా నిన్న మరి డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు, మరి అది మహిళల గురించి. మహిళలంటే ఎంతో గౌరవం, ఈనాడు కాదు పురాణ కాలాల్లో నుంచి కూడా, పురాణాల్లో కూడా ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ ఇల్లు కానీ ఇంటితో మొదలై ఇంటికి దీపం ఇల్లాలు లాంటి సామెతలతో మనము జీవిస్తున్నాం. అటువంటిది ఈ రోజున ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ని అవమానపరిచి మరి మన ముఖ్యమంత్రి గారిని బయటకు నడిపించినటువంటి సంస్కృతి ఈ వైకాపాది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో కూడా చూస్తే ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలనను చీదిరించుకొని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ యొక్క నాయకులకు కానీ బుద్ధి వచ్చే పరిస్థితి కనపడడం లేదని నిన్నటి సంఘటనతో తేటతెల్లమైంది. ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో మీరు చూశారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఏదో భారతి గురించి, వైఎస్ భారతి గురించి ఏదో వస్తే వెంటనే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిపైన కూడా ఎలాంటి పదప్రయోగం చేశారో నిన్న చూసాం. దీని వెనుక ఖచ్చితంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ శ్రీమతి వైఎస్ భారతి కానీ, వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి కూడా ఈరోజు జరిగిన దీంట్లో చర్చా కార్యక్రమంలో ఆడ ఎవరైతే చర్చని ప్రారంభించారో, చర్చల్లో పాల్గొన్నారో దానికి సంబంధించి ఈరోకే కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. వాస్తవంగా అయితే ఎవరైనా చేస్తారు ఆ పని, కానీ మీరు తద్విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో చూసినారు. ఈరోజు మహిళలు కొన్ని వేల ఎకరాలు రాజధాని లేనప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఏదైతే భూములు ఇచ్చారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా వందల మంది ఆత్మహత్య చనిపోయారు. రైతులు ఇచ్చిన ఆడబిడ్డల్ని మీ యొక్క అధికారం ఉన్నప్పుడు పోలీసు జులం చూపించి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా లాఠీ చార్జీ చేశారు, ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం.